నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెప్టెంబర్ 7న నిర్వహించుకునే వినాయక చవితి పండుగను పర్యావరణ కాలుష్యం లేకుండా నిర్వహించుకోవాలి. పందిళ్లు ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. గణేష్ ఉత్సవాలు సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయన్నారు. ప్రజలు కూడా మట్టి గణపతి విగ్రహానికి పూజలు చేయటం ద్వారా ఒక చక్కటి సందేశం ఇవ్వాలని కోరారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తుగా జిల్లా యంత్రాంగం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో లైటింగ్, గజ ఈతగాళ్లను, మెడికల్ క్యాంపులను ఆయా శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్లు మండపాలను తనిఖీ చేసి తగిన భద్రత కల్పించి ఏర్పాట్లను పరిశీలించి అనుమతులు మంజూరు చేయాల్సి ఉందన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో మున్సిపల్, జిల్లా పంచాయతీ అధికారి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశానికి కలెక్టర్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ జి నరసింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.